వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈ రోజు విజయనగరం పట్టణంలో అంబేద్కర్ జంక్షన్ లో అయితే మనం ఉన్నాము. 4 రోడ్డుల జంక్షన్ అన్నమాట ఇది. ఇక్కడైతే గ్రీన్ మ్యాట్ వేశారు చూడండి, హరిత వనం అని చెప్పేసి. ఇక్కడ వర్షం చినుకుల్లాగా ఇక్కడ సిగ్నల్ పడినప్పుడు అందరూ కూడా ఎండలో నుంచి వచ్చి ఒక చిన్న రిలాక్స్ అన్నమాట. వర్షం చినుకుల్లాగా పడుతున్నట్లయితే వాహనదారులు అందరూ కూడా ఈ సిగ్నల్ పడే టైంలో కొంచెం రిలాక్స్ అవుతారు. అదే విధంగా ఇక్కడ ఒకవైపునే ఈ గ్రీన్ మ్యాట్ అనేది వేశారు, మిగతా 3 పక్కల కూడా వేయలేదు. కానీ ఇక్కడ ఈ ఒక పక్కన వేసినందుకు చాలా ఆనందాన్ని అయితే ఇక్కడ ప్రజలైతే వ్యక్తం చేస్తున్నారు. అసలు వారి మాటల్లోని వారి ఆనందాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా పెట్టడం నలుగురికి మంచిదే, ఎందుకంటే ఇలాగ చుట్టూ 4 పక్కలు ఉంటే 4 విధాలుగా కొద్దిగా నీడ వస్తుంది. ఇప్పుడు చల్లదనం వేస్తుంది, అంతసేపు వల్ల వచ్చింది. ఇప్పుడు కొద్దిగా కూలింగ్ ఉంటుంది, ఇలాగా ఉందాం. అదే 4 వైపులు అనుకోండి, నలుగురికి కూడా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, ఇందాక మనం చూసింది అంబేద్కర్ జంక్షన్ దగ్గర. ఇక్కడైతే కప్పు సాసర్ అంటే మయూర జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. మనం కాంప్లెక్స్ కి అతి దగ్గరలో ఎత్తు బ్రిడ్జి దగ్గర కూడా హరిత కూడలి అని చెప్పి ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. ఈ హరిత కూడల్లో అయితే చాలా మంది సిగ్నల్స్ పడినప్పుడు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చల్లని వర్షం పడినప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ అయితే వస్తుందో ఆ ఫీలింగ్ అయితే ఇక్కడ ప్రజలైతే అనుభవిస్తున్నారు. బండి మీద వాహనదారులు కానివ్వండి, రిక్షా వాళ్ళు, సైకిల్ తొక్కుకునే వాళ్ళు కూడా ఇట్లాంటి తుంపర్లు పడుతుంటే మంచు తుఫాన్ లాగా ఆ తుంపర్లలో అయితే చల్లదనాన్ని ఆహ్వానిస్తున్నారనే చెప్పొచ్చు. అయితే ఒకవైపు మాత్రమే ఇక్కడ కూడా మనకి హరిత కూడలి గ్రీన్ మ్యాట్ అయితే వేశారు. అదే విధంగా మిగతా 3 వైపులో కూడా ఈ గ్రీన్ మ్యాట్ వేసినట్లయితే మిగతా పాదచారులు కానివ్వండి, వాహనదారులు కానివ్వండి ఎంజాయ్ చేస్తాము. మేము కూడా ఎండలో నుంచి వచ్చి ఈ సిగ్నల్ దగ్గర నించునేటప్పుడు చాలా వేడి భరించలేకపోతున్నాము. ప్రభుత్వం వారు మిగతా 3 వైపులు కూడా వేసినట్లయితే మేము చాలా ఆనందంగా ఆ ఒక్క నిమిషం కానీ అర నిమిషం కానీ ఎంజాయ్ చేస్తాము అని తెలియజేస్తున్నాం. అలా స్లోగా తిప్పు, స్లోగా కొద్ది ఫాస్ట్ పడినా కెమెరా పట్టుకుని వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఇప్పటి వరకు మయూర జంక్షన్లో, అంబేద్కర్ జంక్షన్లో అయితే వాటర్ స్ప్లింకింగ్ అయితే చూసాము. ఎండ నుంచి తట్టుకోవడానికి మన మున్సిపాలిటీ అధికారులు డిఈ గారు అయితే తగిన ఏర్పాట్లు అయితే చేశారు. ఎండ నుంచి ఒక్క నిమిషం కానీ అర నిమిషం కానీ ట్రాఫిక్ సిగ్నల్స్లో వాళ్ళు కొంచెం చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇట్లాంటి ఏర్పాటు చేశాము అని చెప్తున్నారు. అయితే ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరంలో ఇట్లాంటి మంచి ఆలోచన మన గవర్నమెంట్ వారు మన విజయనగరంలో ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అని ప్రజలైతే చెప్తున్నారు. అసలు సార్ మాటల్లోని కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ ఐడియా ఎలా వచ్చింది? నమస్తే, నా పేరు శ్రీనివాస్ అండి. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. గవర్నమెంట్ వారు ఈ సంవత్సరం ఎక్కువగా ఎండలు ఉంటాయి, తగు సూచనలు జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. మన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు మనం పోలీసులతో చర్చించిన తర్వాత ఒక రకమైన ట్రాఫిక్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో, ఎక్కువ జనాలు ట్రాఫిక్లో ఎక్కువ నిలబడితే వాళ్ళకి ఉపశమనం కోసం మనం హరిత కూడళ్ళు అని చెప్పేసి గ్రీన్ షేడ్ షెల్టర్ విత్ వాటర్ స్ప్రింక్లింగ్ సిస్టమ్తో పెట్టడం జరిగింది. వాళ్ళు ఉన్న 1 to 2 minutes అయినా సరే కొద్దిగా ఎండను తట్టుకునేటట్టుగా కొద్దిగా చిరాగ్గా ఉండడం లేకపోవడం కోసం ఈ యొక్క ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. సార్, ఇప్పుడు అక్కడ వాటర్ తుంపరలాగా పడుతున్నాయి కదా, అది ప్యూరిఫై వాటరేనా? అసలు దాని గురించి ఎట్లాంటి వాటర్లో ఏమన్నా కలపడం కానీ మంచి లేదు. అక్కడ ఆల్రెడీ ఒక బోర్వెల్ సిస్టమ్ అయితే ఉందండి. మనం ప్యూరిఫైడ్ వాటర్తోనే వస్తుంది. అంతే 2 మోటార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంప్లీట్గా ప్యూర్ వాటర్ అండి. ఓకే, అక్కడ మేము తెలుసుకున్నది ఏంటంటే ఒక్క వైపు మాత్రమే పెట్టారు, మిగతా 3 వైపులు కూడా పెడితే బాగుండేది. కానీ ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే ఒక్కసారి చల్లదనంలో నుంచి మళ్ళీ ఎండలోకి వెళ్తే వడదెబ్బ తగిలే ఛాన్సులు ఏమైనా ఉన్నాయేమో అని కొంతమంది అయితే వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. దీని మీద మీ సమాధానం? అంటే ఒక దారిలాగా పడదండి, అది జస్ట్ ఫాగ్ లాగా వస్తుంది అనమాట. చిన్న స్ప్రింక్లర్స్, ఆ స్ప్రింక్లర్స్ని మనం 2 mm నాజిల్ 0.2 mm నాజిల్తో పెట్టడం జరిగింది.
దానివల్ల జస్ట్ ఫాగ్లాగా వస్తుంది తప్పించి ఒక దారిలాగా అయితే మాత్రం పడదు. అలాగే ఇమీడియట్గా వడదెబ్బ తగిలే అవకాశం అయితే ఉండదు. ఓకే, అయితే ఒకవైపున పెట్టడానికి బడ్జెట్ తక్కువగా ఉంది కాబట్టి మా వంతు విజయనగరం పట్టణంలో ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి, ఆ 1 నిమిషం 1/2 నిమిషం అయినా సరే అని డిఈ గారు చెప్పడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ టైం ఏదైనా బడ్జెట్ రిలీజ్ అయినట్లయితే కనుక మిగతా 3 వైపులు కూడా 2 ప్లేసుల్లో కూడా మేము ఇట్లాంటి ఏర్పాట్లు హరిత కూడళ్ళు ఏర్పాటు చేస్తాము అని చెప్పి, ఇంకా అవకాశం ఉంటే ఇంకా మిగతా ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేస్తాము, ప్రజలందరూ కూడా మాకు సహకరించండి అని అయితే తెలియజేస్తున్నారు.